హాయ్ హలో నమస్తే, నేను మీ స్కందస్ మామ్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీ హోమ్ మేడ్ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదూ. నిజమే అండి, నాకైతే ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా కుదురుతుంది. దీనికోసం ముందుగా రైస్ కుక్ చేసుకుందాము. నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ బాయిల్ చేసి రైస్ పొడి పొడిగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. వాటర్ బాగా వేడయ్యాక ఒక గ్లాస్ రైస్ని అరగంట పాటు నానబెట్టి వేస్తున్నాను. ముందుగా నానబెట్టాం కాబట్టి రైస్ త్వరగా ఉడికిపోతుంది. ఫ్లేమ్ మీడియం టు హైలోనే పెట్టుకొని కలుపుతూ కుక్ చేయాలి. చూడండి, రైస్ 50% కుక్ అయింది కదా. చూడండి, ఇలా ఒక మెతుకు చిదిపి చూస్తే ఉడికింది లేనిది తెలిసిపోతుంది. ఇప్పుడు రైస్ని స్ట్రైనర్లో వంపేసుకొని ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకుందాము. నేను సాల్ట్ అస్సలు వేయలేదండి. రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే రైస్లో సాల్ట్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు స్క్రాంబుల్డ్ ఎగ్స్ కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేడయ్యాక ఇలా 2 ఎగ్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి 2 నిమిషాలు ఆగి మెల్లిగా కదుపుతూ ఫ్రై చేసుకుందాము. మరి ఎగ్స్ని చిన్న చిన్నగా చిదిమేయకుండా కొద్దిగా పెద్దగానే ఉంచుతున్నాము. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, తరిగిన ఫ్రెంచ్ బీన్స్, తరిగిన క్యాప్సికమ్, చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే సాట్ చేయాలి. ఇలా హై ఫ్లేమ్ మీద సాట్ చేస్తేనే వెజీస్ క్రిస్పీగా ఉండి చక్కటి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్స్ వేసి 1 నిమిషం పాటు సాట్ చేసి ఉడికించి చల్లార్చుకున్న రైస్ వేసి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసి హై ఫ్లేమ్ మీద సాట్ చేయాలి. చివరిగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ వేసి దించేయడమే. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.